ఎరేజర్ తెలుసు కదా మనందరికీ. అయితే ఆ ఎరేజర్ని తయారు చేయడానికి చిన్నప్పుడు మనం ఏమనుకునే వాళ్ళం అంటే పాలు అలాగే పెన్సిల్ చెక్కుని వేసి బాగా మరగపెడితే రబ్బర్ అవుతుంది అనుకుంటాం, కానీ అది నిజం కాదు. అయితే ఈరోజు వీడియోలో రబ్బర్ ఎలా తయారు చేస్తారు, ఎరేజర్ని ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూద్దాము. ముందుగా దీనికి సంబంధించిన చెట్లు ఉంటాయి అన్నమాట. ఈ చెట్లనే రబ్బర్ చెట్లు అంటారు. దీని నుండి వచ్చే పాల ద్వారానే రబ్బర్ తయారు చేస్తారనమాట. అది ఎలా అంటే ముందుగా బాగా పెద్దగా అయిన రబ్బర్ చెట్టుకు ఒక చిన్న ఘాటు పెడతారు. ఘాటుతో ఒక చిన్న రేకు లాంటిది పెట్టి ముందుగా ఆ పాలను అయితే సేకరిస్తారనమాట. అయితే పాలు నుంచి అలాగే రబ్బరు వేరు అవడానికి ఫార్మిక్ యాసిడ్ని కలుపుతారు. ఆ తర్వాత ఈ పాలు అనేది బాగా మెత్తగా ఉండడం వల్ల ముందుగా అయితే 12 గంటలు అయితే దీన్ని ఒక దాంట్లో ఒక ట్రేలో వేసేసి ఉంచుతారు. అది కొంచెం గట్టిగా అవుతుందన్నమాట. గట్టిగా అయిన తర్వాత తీసేసి ఒక రోలర్ యంత్రం ద్వారా దీన్ని కొంచెం హార్డ్గా తయారవడానికి రోలర్ యంత్రం వేసి చేస్తారు. దీంట్లోకి ఇంకా 2 సల్ఫర్ యాసిడ్లు 2 అయితే కనుక యాడ్ చేస్తారు దీంట్లోకి. అలాగే పిల్లలు ఎక్కువగా కలర్స్ ఇష్టపడతారు కాబట్టి రబ్బర్లోకి కలర్స్ కూడా వేస్తారనమాట. కలర్స్ వేసేసి ఈ విధంగా రోలర్ యంత్రంలోకి పెట్టేసి బాగా హార్డ్గా తయారు చేస్తారు. కొంచెం గట్టిగా ఉండేలాగైతే తయారు చేస్తారు. అలాగే 4 సమాంతరంగా రబ్బర్ని కోస్తారనమాట. అలాగే ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలరు వేసేసి ఈ విధంగా అయితే కనుక తయారు చేస్తారు. ఇలా చేస్తే రబ్బర్ తయారైపోతుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.